మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్క లేదు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు మీరు? ఇదేమీ మీకు కొత్త కాదు. ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు. 2014లో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు. ఇక్కడ మనం చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. మీరు చెప్పిన మాటలకి విలువ లేదు, మీరు ఇచ్చిన హామీలకి విలువ లేదు, మీరు చేసిన సంతకానికి విలువ లేదు. అంటే పోన్లే పాపం మహిళలు పదే పదే నమ్ముతున్నారు మనల్ని, చాలా చులకనగా తీసుకోవచ్చు, చాలా తేలిగ్గా మోసం చేసేయచ్చు అనుకుంటున్నారా మీరు? ఈ రోజున మీ మాటల్ని మళ్ళీ మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రతి మహిళ ఈ రోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ విషయం గ్రహించాలి. అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు. గత 7-8 నెలలుగా పిల్లలు, తల్లులు మీరు ఇస్తానన్న ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ పిల్లల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? ఆ తల్లుల ఎదురు చూపులకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు? మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున.